నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్న పయ్యావుల. వైసీపీ ప్రభుత్వ అప్పులకు వడ్డీలు కడుతున్నామని వెల్లడి. బీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో వైసీపీ ఆరోపణ. ఆధారాలు చూపాలని లోకేష్ మండిపాటు. ఎన్టీఆర్ భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ. హాజరైన చంద్రబాబు, లోకేష్ సహా కూటమి నేతలు. నాన్ యూనిఫామ్ ఉద్యోగాల వయోపరిమితి 42 ఏళ్లకు పెంపు. ఈ ఏడాది సెప్టెంబర్లోపు జరిగే నియామకాలకు వర్తింపు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూముల రీసర్వే. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ క్షేత్రస్థాయి పరిశీలన. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యల్లో పురోగతి. వినియోగంలోకి కన్వేయర్ బెల్ట్, తొలగనున్న అడ్డంకులు. రాష్ట్రానికి మంచి చేయడం చేతకాని వైసీపీ నాయకులు మంచి చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేయడం మానాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హితవు పలికారు. శాసనసభలో బడ్జెట్పై ప్రసంగించిన ఆయన వైసీపీ రాష్ట్రానికి హానికరం అనే విషయాన్ని అందరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందనే వైసీపీ సభ్యులు సభకు మొహం చాటేస్తున్నారని పయ్యావుల విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులపై సభలో చర్చించకుండా బయట ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆదాయం పెరగలేదని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలను తెలంగాణతో పోలుస్తూ ఆయన శాసనసభలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకు చెల్లించాల్సిందే ఎక్కువగా ఉందని వివరించారు. ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు, మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు, చెల్లించాల్సినటువంటి బకాయిలు, మరోవైపు శాసనసభ్యుల నుంచి కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ 1 అడుగు పెడతామో అధ్యక్ష, ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష. అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష. అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష. నిజంగా ఏం జరిగింది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణతో మనం పోల్చుకోకపోయినా ఒక రెఫరెన్స్ పాయింట్ గా పెట్టాను అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ 24-25 అధ్యక్ష. గత దాంది 1,1985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. గత సంవత్సరం అంటే 1,02,000 కోట్లు మన ఆదాయం అనుకోండి అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది సాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష. వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచర్ 51,682, అంటే కేవలం 30% అధ్యక్ష. తేడా ఎక్కడుంది అధ్యక్ష? 5 ఏళ్లలో ఆదాయం పెరగడం ఆగిపోయింది అధ్యక్ష. ఇక మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమున్నాయనేటువంటిది అధ్యక్ష. మనకి గత సంవత్సరానికి గాను, అంటే ఈ మార్చి వరకు ఉంది అధ్యక్ష, 52,080 కోట్లు మనకి రావాల్సింది అధ్యక్ష. మనం కట్టాల్సినటువంటి అప్పులు, వడ్డీలు ఎంతున్నాయి అధ్యక్ష? 65,962 కోట్లు, అంటే మనం ఆదాయాన్ని మించి 127% అధ్యక్ష. మన రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష 1,54,065 కోట్ల అధ్యక్ష. మనం జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నది, మనం వడ్డీలు కడుతున్నది, అప్పుల అసలు కడుతున్నటువంటిది 65,000 కోట్లు తీస్తే అధ్యక్ష, ఈ రెండింటినీ కలిపితే 1,54,971 కోట్లు, అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా 1% తక్కువ ఉన్నాం అధ్యక్ష మనం. శాసనమండలిలో వైస్ ఛాన్సలర్ల నియామకం, మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టం, చేనేత కార్మికుల అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.
విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు ధీటుగా జవాబిచ్చారు. ప్రతిపక్ష సభ్యులు వారిని వాదించే ప్రయత్నం చేయగా సభలో గందరగోళం నెలకొంది. సభను పలుమార్లు చైర్మన్ వాయిదా వేశారు. మళ్లీ మండలి ప్రారంభమైనా విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాల వ్యవహారంపై అధికార విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే బెదిరించినట్లు ఎవరూ చెప్పలేదని, ఇందుకు ఆధారాలు లేనందున వెంటనే ప్రివిలైజ్ మోషన్ను తీసుకోవాలని మండలి చైర్మన్ను లోకేష్ కోరారు. ఈ సమయంలో వాగ్వాదం జరగడంతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. బెదిరించి రాజీనామా చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష. టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్ నాదర్నే 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హతతో మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈ రోజు క్యూ కడుతున్నారు. ఏముంది అధ్యక్ష, లెటర్లు మించిన దాంట్లో అదే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమన్నా చెప్తున్నాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. మంత్రి గారు నీ మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయన చూస్తుంటే ఎంక్వైరీ ఏమనండి. వచ్చారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా. దేనిపైన ఎంక్వైరీ అవ్వాలి సార్? థ్రెట్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసీ అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా సార్? అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి. గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు. ఈయనేమో ఇట్లా అంటాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెట్ అన్న పదం ఎక్కడ బెదిరించామని ఇంగ్లీష్ లో థ్రెట్ అని అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశా చట్టంపై మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. దిశా యాప్ కొనసాగించకపోవడం వల్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు. గట్టిగా కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిత గత ప్రభుత్వం టార్గెట్లు పెట్టి పురుషులతోనూ దిశా యాప్ డౌన్లోడ్ చేయించిందని మండిపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. గందరగోళం మధ్య మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. ఈ ప్రభుత్వం దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా, లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ను మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ల చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష. ఉద్యోగాల కల్పన డిఎస్సి నోటిఫికేషన్పై విద్యాశాఖ మంత్రి లోకేష్ మండలిలో ప్రకటన చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష.
చేనేతలకు ఆర్థిక సాయంపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. నా నేతన్నలు అని చెప్పిన గత వైసీపీ సర్కార్ వారికేమీ చేయలేదని విమర్శించారు. వెంటిలేటర్పై ఉన్న చేనేతలను చంద్రబాబు జనరల్ వార్డుకు తెచ్చారని అన్నారు. అనంతరం మాట్లాడిన బొత్స మంత్రి అవాస్తవాలు చెప్పారని అన్నారు. మరి గత 5 సంవత్సరాల సేల్స్, ఈ 8 నెలల సేల్స్ చూసుకుంటే 22% సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ఉచిత విద్యుత్ కోసం 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నాం. వాళ్ళు నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మేము 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విధం అధ్యక్ష. 969 కోట్ల 77 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలో చూసుకోవాలి అధ్యక్ష. దీని అందరికీ నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఏపీపీఎస్సీ సహా అన్ని నియామక ఏజెన్సీలు నిర్వహించే యూనిఫామ్ సర్వీసు ప్రత్యక్ష నియామకాలకు వయోపరిమితిని 2 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసు కాని ఇతర ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 34 నుంచి 42 ఏళ్లకు సడలిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక ఏజెన్సీలు చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 30 వరకు ఈ సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. సీఎం డిప్యూటీ సీఎంలను దూషించిన కేసులో పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు జిల్లా ఆదోనికి తరలించారు. గుంటూరు జైలులో ఉన్న పోసానని పోలీసులు ఆదోనికి తరలించారు. సీఎం డిప్యూటీ సీఎంలను దూషించిన ఘటనలో పోసాని కృష్ణమురళిపై ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోసానని అప్పగించాలంటూ ఆదోని పోలీసులు గుంటూరు జైలు సిబ్బందిని కోరగా వారు ఆయన్ని అప్పగించారు. పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆదోనికి తరలించారు. సోమవారం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా పోలీసులు నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 10 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ కోసం పోసానని సోమవారం రాత్రి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 24 గంటలు గడవక ముందే ఆదోని పోలీసులు పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని కర్నూలు జిల్లా తరలించారు. మరోవైపు పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూములపై రీసర్వే కొనసాగుతోంది. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సజ్జల ఎస్టేట్కి వెళ్లి సర్వేను పరిశీలించారు. అటవీ భూమి ఎక్కడెక్కడ ఉందనే దానిపై సరిహద్దు రాళ్లను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల బృందం 10 రోజుల నుంచి సర్వే చేస్తోంది. సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 55 ఎకరాల భూమిని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారనేది ప్రధాన అభియోగం. అటవీ భూమిని సులభంగా గుర్తించేందుకు సరిహద్దు రాళ్లను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సరిహద్దు రాళ్లు తొలగించకుండా ఏ విధంగా పెట్టాలనే దానిపై అధికారులకు అదితి సింగ్ సూచనలు చేసినట్లు తెలిసింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కార్యకర్తలకి పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. 2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం. ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు
ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారేమి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేసి ముందుకు చూస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కన మోడీ గారు మేనియా, ఇంకో పక్కన బాబు గారు బ్రాండ్, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది, దుకాణం బంద్ అయింది. అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు దివ్యాంగులకి 3000 రూపాయల పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో 6000 రూపాయలు చేశారు. ఇంకా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. అంతేకాదు 198 అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది. వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది. అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇంకా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా, మాకు మీరు బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. అంతేకాదు ఈ నెల అంటే మార్చి నెలలోనే 16,347 టీచర్ పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం. ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటికే 6,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం. ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు 4,28,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది. ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో 217 కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో మనం చూసాం అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు. ఆగిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదస్థలి సహాయక చర్యల్లో పురోగతి లభించింది. సొరంగం పైకప్పు కూలినప్పుడు పాడైపోయిన కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తోంది. కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురి కావడంతో మట్టి బురదను బయటకు తరలించడం రెస్క్యూ సిబ్బందికి ఇన్నాళ్లు కష్టసాధ్యంగా మారింది.
ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన బురద, మట్టి తొలగింపు మరింత వేగవంతం కానుంది. పాడైపోయిన కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించేందుకు 11 రోజులుగా సాంకేతిక సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. సొరంగంలోని మట్టి తవ్వకంలో కన్వేయర్ బెల్ట్ కీలకం కానుంది. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నిన్న సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వనతార వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రానికి వెళ్లారు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన వనతారాలో వన్యప్రాణులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను తెలుసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీతో కలిసి ఏనుగుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న విధానాన్ని, హైవేపై ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న విధానాలను పరిశీలించారు. ఆసియా సింహాలు, తెల్ల సింహం, అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లలను ఆప్యాయంగా తాకారు. బంగారు పులులు, మంచు చిరుతలు, చింపాంజీలు, ఒరాంగుటాన్, హిప్పోపోటమస్, మొసళ్లు, చేపలకు ఆహారం అందించారు. జీబ్రాలు, జిరాఫీ, రైనోలకు దుంపలు ఇచ్చారు. కొండచిలువ, అరుదైన 2 తలల పాములు, తాబేళ్లను ఆసక్తిగా గమనించారు. చిన్న కొండచిలువలను చేతిలోకి తీసుకున్నారు. కీళ్లు, పాదాల నొప్పుల నుంచి హైడ్రోథెరపీ కొలనుల్లో ఉపశమనం పొందుతున్న ఏనుగులను పరిశీలించారు. ప్రమాదాల నుంచి కాపాడిన రామచిలుకలను స్వేచ్ఛ కల్పించారు. వంతారాలో వైద్యులు, సిబ్బంది, నిర్వహణ కార్మికులతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహితుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ ముండే పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లా మసా జోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసును విచారించిన సిఐడి వాల్మీక్ కరాడ్ను నిందితుడిగా తేల్చింది. అతనిపై 1200 పేజీల అభియోగ పత్రం దాఖలు చేసింది. సర్పంచ్ను హింసించి హత్య చేసినట్లు అందులో పేర్కొంది. నిందితుడు వాల్మీక్ కరాడ్ ధనంజయ ముండేకు అత్యంత సన్నిహితుడు. ఫలితంగా పౌర సరఫరాల శాఖను నిర్వహిస్తున్న ధనంజయను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఏక్నాథ్ సింధేతో చర్చలు జరిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ధనంజయకు స్పష్టం చేశారు. ధనంజయ పదవికి రాజీనామా చేయగా దాన్ని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గవర్నర్ ఆమోదానికి పంపారు.